మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భాస్కర్, సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్, నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు, నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చు మొహం గారి దగ్గర నన్ను బుక్ చేసావు. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా ఏమే, ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఆగు, చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్కా చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్, ఓవర్ గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుని ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి తప్పుకో. మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ, పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు? నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయాలి? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు, లేదా ఎగతాలు చేస్తావు. చంపుతుందిరా దేవుడా, ఇక నీతో నాకొద్దు తల్లి. రే భరతు, నువ్వట్రా? చూసి ఎన్ని రోజులైంది? ఏరా భరతు, నువ్వింకా పిచ్చోళ్లాగే తిరుగుతున్నావా? ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా, హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? ప్రేమిస్తే సంధ్యనే అన్నావు. నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు. ఏరా భరత్, నాకు తెలియక అడుగుతాను, ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అని పిచ్చితే నీలా రోడ్లో తిరగడం చూసావా? నీకు అర్థం కాలేదనుకుంటా. రా కూర్చొని మాట్లాడుకుంటా. ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారా? రేపు మిస్డ్ కాల్ ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు. పెచ్చనా సన్ను, ఎన్నిసార్లు ఏంటి? ఓ, అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా? ఏదో సూపర్ ఫిగర్ కదా, ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్ అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా?
కౌగులించుకుంటే పాస్ అవ్వకపోతే డబ్బు వాపస్ అని పోస్టర్లు కొడుతున్నావు. టీచర్స్ అని ఎవరెవరినో ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ట్యుటోరియల్లో సంపాదించి నీ చెల్లి పెళ్లి చేసి మా ఇంటికి వచ్చి నన్ను అడుగుతావని అబ్బా నాకు అస్సలు నమ్మకం లేదు. సరే వదిలే, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. వచ్చే నెల నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. 15,000 జీతం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాను. మా ఇంటి వాళ్ళ గురించో నీ ఇంటి వాళ్ళ గురించో నేను పట్టించుకోను. రేపటి లోపల నీ నిర్ణయం చెప్తే చాలు. రేయ్ ఏం చేస్తున్నారా? కొట్టు ఖాళీ చేస్తున్నావా? ఖాళీ చేసేట్టు చేసావు కదరా. వడ్డీ పాండుగాడు వచ్చి జప్తు చేయడానికి ముందే మర్రి చెట్టు కింద కూర్చొని శవరాలు చేసుకుంటా. రేయ్ ఒక అమ్మాయి మాటలు విని కొట్టు ఖాళీ చేస్తున్నావా? నా మీద నమ్మకం లేదా నీకు? రేయ్ నువ్వు ఇంటర్వ్యూ కాకముందే ఇల్లరికపుటల్లుని నన్నే బయటికి పంపించావు కదరా. నీతో కలిసి బిజినెస్ చేసి నేను అంబానీనై పొడిచింది చాలరా బాబు. నన్ను వదిలేరా బాబు. రేయ్ నా మాట వినరా, ఏదో ఒకటి నువ్వు చేద్దాంరా. బాగుంటావు, నేను చెప్పేది పవర్ విను. టైగర్. దీనికంటే పెద్ద షాపుకి షిఫ్ట్ అవుతున్నారనుకుంటా. నువ్వు చస్తే నీ కొడుకు వెంటనే వచ్చి ఖాళీ వెళ్ళిపోదాం. చేయడానికి వస్తాను. నీ ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఓకే, నేనేం ఆవేశపడట్లేదు. నేను కూల్ గానే చెప్తున్నాను. నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. నన్ను వదిలే, నేను ఎటో పోతానులే. అయితే నాకు తాళాలు ఇచ్చి వెళ్ళు. నేనే ఖాళీ చేసి వెళ్తున్నాను. నీకెందుకు తాళాలు? నా థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయిగా. థింగ్స్ రేయ్, తిరిగిపోయిన రేయ్, 4 బావ, టైర్లు, 4 ఆగురా. పనీళ్ళు. రేయ్, ఏం చేస్తున్నావురా? ఎలా? రేయ్, రేయ్, బయట రేయ్, పడేసాను, రేయ్. తిరిగి పో. ఎలా? నీ- రేయ్ నీకు బుర్రుందారా? మనలాంటి వాళ్ళనే కుళ్ళిపోయిన కోడిగుడ్లతో టమాటాలతో తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆవిడ తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఆవిడ పంపించేయి. టీచర్ మీరు రండి టీచర్. రేయ్, పిల్లలు ఏం చేసినా కూడా పాపం ఆవిడకి తెలియదురా. మనకు తెలియకుండా చాలా తప్పులు చేశాం. తెలిసి ఈ తప్పు చేయదురా. డబ్బు పోతే పోయిందిరా. ఆవిడ అవమానించొద్దురా. పంపించేసేమో. నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. టీచర్ లోపలికి రండి. తమ్ముళ్ళు, ఈవిడ పేరు అన్నపూర్ణ. ఇక మీద ఈవిడే మీ క్లాస్ టీచర్. బాస్ మనకి టీచర్ పనికిరాదు గానీ పరిమళ టీచర్ రమ్మను. ఒక్క నిమిషం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద ఈవిడే క్లాస్ తీయబోతున్నారు. అయిపోయిందా? టీచర్ మీరు క్లాస్ తీయండి. భాస్కర్ ఒక్క నిమిషం. నాకు కంటి చూపు లేదన్న విషయం తెలుసు కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను భాస్కర్. కంటి చూపు లేని నేనే ఎంఎస్సీ ఎంఫిల్ చేసి మీకు పాఠం నేర్పించే లెవెల్కి వచ్చాను. నాతో పోల్చుకుంటే మీరు 10th పాస్ అవడం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం ఆలోచించండి. ఇలాంటి అవమానాలన్నిటినో మీకంటే ఎక్కువగా నేను అనుభవించాను. ఏదేమైనా ఎవరి కోసమో నేను పాఠాలు తీయడం మాత్రం ఆపను. నేను పాఠాలు నేర్పించి మీలో ఏ ఒక్కరు పాస్ అయినా కూడా నా కంటి చూపు వచ్చినంత ఆనందపడతాను. ఓకే, గుడ్ లక్. రే ఆగండ్రా. రే లోపల కూర్చొని చదువుకోండిరా. రే నా మాట వినండి. పాపరా టీచర్. రే ఆగండ్రా. రే నా మాట వినండి. రే మీకే చెప్పింది. రే స్టూడెంట్స్ తొందరపడొద్దు, నిదానంగా కాపీ చేసుకోండి. మీరు అనుకునేంతగా మ్యాథ్స్ ఏమంత టఫ్ సబ్జెక్ట్ కాదు. బోర్డు మీద లెక్క మీకు అర్థమైంది కదా. మొత్తం నోట్బుక్ లో కాపీ చేసుకోండి. సిలిండర్ యొక్క ఫార్ములా πr²h. ఈ ఫార్ములాని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈ సమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెక్కల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? టీచర్ చాక్ పీస్. చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరేంటి? పటాలం పాండు టీచర్.
ఓకే బాబు నువ్వు వెళ్ళి నీ సీట్ లో సరే కూర్చో. టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు బోర్డు మీద రాసింది మీకు అర్థమైంది కదా? నోట్ చేసుకోండి. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రే నా మాట వినండి లోపల కూర్చొని చదువుకోండి రే 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 మీరందరూ చదువుకొని పాస్ అవ్వాలి కదరా రే ప్లీజ్ రా రేయ్, నేను చెప్పేది వినండి క్లాస్కి లోపల పోరా. కూర్చొని చదువుకోండి రా పాపరా టీచర్ క్లాస్కి పోరా. ప్లీజ్ రా నా మాట వినండి చదువుకోండి రా క్లాస్కి పోరా. ఒకసారి చెప్తే అర్థం కదా. ఏయ్, పోరా పో. ఏయ్, పోరా పోరా పో. ఏయ్, ఈ అబ్బా క్లాస్కి పోరా. కొట్టెట్టమని చెప్పాలా? పోరా క్లాస్కి, లేదా పొడిచి పారేస్తా. ఏయ్, పోరా క్లాస్కి పో. సార్ పేపర్ ఇవ్వండి సార్. అయ్యా పోతురాజు నువ్వే దిక్కు. పులిబిడ్డ ధైర్యంగా ఉండాలి, నువ్వేం దిగులు పడబాక. తప్పించుకునే దారి ఏమన్నా ఉందా? ఆ పక్కనే ఉన్నాయో చూడు. మూసుకుంటావా? బాబు వెళ్ళి రిజల్ట్ చూసిరా. సరేనన్నా, నన్ను ఆశీర్వదించు. ధైర్యంగా వెళ్ళు, జయం మనదే. వస్తున్నాడు రా. పాండు ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు బాబు? ఏమైంది? పులిబిడ్డ ఏడకూడదయ్యా.
పాడు ఏంట్రా ఇది? అన్నా ఏమైందన్నా? అన్నా మర్రి చెట్టు నువ్వే కూలిపోతే మేమందరం ఏమవ్వాలన్నా? అన్నా మన బాబు మళ్ళీ తెప్పాడా అన్నా? అన్నా నువ్వు అని ఒక మాట చెప్పన్నా ఆ నా కొడుకు ఎక్కడ ఏం చేస్తాను ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 10వ తరగతి పాస్ అయ్యి వచ్చాడు రా నా పులిబిడ్డ. రేయ్, టపాసులు కాల్చండ్రా. వెయ్యండ్రా దండల్ని. ఎత్తండ్రా బాబు దగ్గరనే. బాబు ఇక ఈ సలు నీదే. ఇదిగో ఉంచుకో, వడ్డీయే కట్టకర్లేదు. రండ్రా వెళ్ళి పోతురాజుకు పోతుని బలిద్దాం. ఫుల్ బాటిల్. బాబు మందేసి ఇష్టానికి కూడా వచ్చాయి. ఏ వచ్చా నేను చూసుకుంటా. రండ్రా. మావా నువ్వు నా కోసం ఎంతో చేసావురా. వదిలేరా. కానీ నీకివ్వడానికి ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఏమీ లేదు కదరా. రేయ్, కానీ ఒకే ఒక్కటుంది. ఏంటి? ప్రాణం. తీసుకో తీసుకో మావా. ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో. నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? డబ్బు దొరికింది కదా, ఇంటికి వెళ్ళిపో. లేదు మావా, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది. కానీ ఆ రోజు 5 పైసలు కూడా లోన్ ఇవ్వకుండా అతను మనల్ని ఎంత అవమానించాడ్రా. ఛీ, నువ్వు మాత్రం లేకపోతే అమ్మో చాలా కష్టం. పెండువిరా. సరే పద బయలుదేరదాం. మామా నీ ఫిగర్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అన్ని సమస్యల్ని దాటి తను కోరుకున్నట్టుగా సంపాదించి చెల్లెలి పెళ్లి చేయబోతున్న భాస్కర్ కి తనకి చంద్రికకి పెళ్లి జరగడంలో ఒక తిరకాసుందని అప్పటికి తెలియదు పాపం. మామా నీ పిల్లనివ్వు మామా, మేళం పెట్టి నన్ను తాళి కట్టనిమ్మా. నీ చెల్లెలి పెళ్లి జరుగుద్ది, కానీ నీ పెళ్లి జరగదు. పోరా. ఏయ్, శుభం పలకరా అంటే ఛీ. అరే మామ ఉండరా ఒక్క నిమిషం. పెళ్లి మంటపంలో అశుభం పలుకుతున్నానని నువ్వు తప్పుగా అనుకున్నా పర్లేదురా. 600 నీ పెళ్లి జరగదురా. ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్ కే వాల్యూ లేదురా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్రా. నువ్వు ఒక ఫ్రెండ్ వాట్రా. అసూయరా నీకు నా మీద. అవును నీకే. ఇలా చూడు, ఈ రోజు నా చెల్లెలి పెళ్లి జరుగుతుంది, అతి త్వరలో నా పెళ్లి జరుగుతుంది. అర్థమైందా? ఎట్టైనా దొబ్బే. వెళ్ళి మాట్లాడండి. మా మ్యాటర్. అయ్యో ఉండు భాస్కర్, వెళ్ళవని. వంట ఎలా ఉంది నాన్న? బ్రహ్మాండమా, అద్భుతం. ఈ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకో. మన చంద్రిక పెళ్లి కూడా వీళ్ళనే బుక్ చేద్దాం. అలాగే నాన్న. నాన్న నేను కూడా చంద్రిక పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. ఈలోగా మీరే మాట్లాడారు. నాన్న మన చంద్రికకు భాస్కర్ని వేరే ఏదైనా మాట్లాడు. నాన్న భాస్కర్ ఇంతకు ముందులా కాదా నాన్న? అతను తెలుసు. నేను మాటిచ్చాను నాన్న. నా కూతురు గురించి మాట ఇవ్వడానికి నువ్వెవరు? ఆ? ఇంట్లో బోర్డు పెళ్లి పనులుంటాయి, చూసుకో వెళ్ళి. ఏంటి నాన్న ఇలా మాట్లాడతారు? చంద్రిక నాకు చెల్లె కదా, నాకు తన మీద ప్రేమ లేదా ఏంటి? ఎవడో రోడ్డున పోయేవాడికి కట్టబెట్టమన్నానా? భాస్కర్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, అతనికిస్తే మంచిదనే కదా చెప్తున్నాను. దానికేంటి ఇలా మాట్లాడతారు? ఏమిటి గొడవ తండ్రి కూతుళ్ళకి? గొడవేం లేదల్లుడు, ఇదేదో బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. ఈ మధ్య కాస్త మర్చిపోయినట్టుంది. ఏయ్ ఏమన్నావే? ఏమంది మావయ్య? మా అమ్మాయి చంద్రికని ఆ బేవార్స్ గాడు భాస్కర్కి కట్టబెట్టమంటోంది.
ఏ అర్హత లేనివాడికి నా కూతుర్ని ఎలా కట్టబెట్టగలను నువ్వే చెప్పాలుడు. ఏమిటి గొడవ మీకు భాస్కర్ కి? మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా వాడిని తిడుతూనే ఉంటారు. మా తమ్ముడికి ఏం తక్కువ అండి? ట్యూటోరియల్ కాలేజ్ పెట్టాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారంటే లక్షణంగా చూసుకుంటాడు. ఇంతకంటే ఏం అర్హత కావాలి? ఏమిట్రా శంకరం, పెద్ద మనిషితో ఇలాగైనా మాట్లాడేది? పెద్ద మనుషులా మాట్లాడుతున్నాడు అయినా. మన భాస్కర్కి ఏమిటమ్మా తక్కువ? వీళ్ళ అమ్మాయిని మన భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేయట. నువ్వు కాస్త ఊరుకో. అన్నయ్య గారు, నేనే మీతో ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను. మా మీ భాస్కర్ అబ్బాయి నాకు సుతరాము నచ్చలేదమ్మా. చాలా భాస్కర్ లేకపోతే ఈ పెళ్లి జరుగుండేది కాదు, అది మీకు తెలుసా? తెలుసో తెలియకో వాడి జీవితంలో వాడు చేసిన మంచి పని ఇది ఒక్కటే. మిగతా విషయాల్లో వాడి క్యారెక్టర్ టూ బ్యాడ్ టూ వరస్ట్. ఏంటన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. మా భాస్కర్ గురించి మీకేం తెలుసని? మా అబ్బాయిని నేను అలా పెంచలేదు. వాడేం తప్పు చేశాడని పదే పదే వాడిని తప్పు పడుతున్నారు. నాకిప్పుడే తెలియాలి, చెప్పండి. మీరు ఊరికే అనవసరంగా నోరు పారేసుకోకండి. దీని గురించి చర్చ అనవసరం. అయితే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. అదేంటో చెప్పండి నాన్న. చెప్పండి. వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పండి. చెప్పండి నాన్న. నాకెందుకు సన్మానం చేస్తున్నారు? ఆ? నేనంత గొప్పగా ఏం చేశాను? ఏం చేశానని అడుగుతున్నాను. నేను నా డ్యూటీయేగా చేశాను. ఆ? నాకెందుకు సన్మానం? ఈ రాజమండ్రి నగరానికి సంబంధించినంత వరకు నేను ఎన్నో వేల మందికి సాయపడ్డాను. నా వల్ల లాభం పొందిన వాళ్లే గాని నా వల్ల నష్టపోయామని ఒక్కరు కూడా నన్ను వేలెత్తి చూపించనే లేరు. ఎవరైనా ఉన్నారా? ఉంటే ధైర్యంగా చెప్పండి. చెప్పండి సార్. కమౌట్. నేను వీడా? నమస్తే నమస్తే. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ అబ్బాయి చెప్పేది తమాషాగా ఉంది. బాబు రా, నీ మనసులో ఉన్నదంతా జాడించేయి. నీ సలహాలన్నింటినీ కుమరించేసేయి. రా కమాన్. నైస్ టు మీట్ యు. నమస్తే నమస్తే. లోన్ కోసం వచ్చే వాళ్ళని అల్లు లక్ష్మణ అని అల్లల్లాడించే అయ్యగారు పొట్ట జరుపు షణ్ముఖ సుందరం గారికి నమస్కారం. సార్ చెప్పారు ఇలాంటి సన్మాన సభలు అవి ఇష్టం ఉండదని. మరప్పుడు ఏం పీకడానికి మంచిదేస్తాను. కూర్చోండి కూర్చోండి. ఆల్ మై లేడీస్ వేస్ట్ డెంటల్ మ్యాన్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్. రే 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 కూర్చోండి రా. నన్ను మించిన రౌడీ రాజమండ్రిలో లేడు. డార్లింగ్ ఇట్ రావే. డార్లింగ్ రావే. ఎక్స్పైరీ ఏజ్ లో ఈ బొచ్చు కుక్క లాంటి చులపాలు నీకు అవసరమా? స్టైలా? మన వాళ్లతో ఆడుకునే వయసులో ఈ జుట్టు పోలిగాడి అవతారం ఏంట్రా సాలే? నా షాపుకు రా, గుండు కొట్టిస్తా. అవును, నా ఫ్రెండ్ వచ్చి నిన్ను లోన్ అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పు ఉండాలి డార్లింగ్? క్యా బోల్నా థా? ఇస్తానన్నా చెప్పాలి, ఇవ్వాలన్నా చెప్పాలి. నువ్వేమో నీ అబ్బసొత్తేదో దానం చేస్తున్నట్టు వాడిని అవమానించి పంపించావు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే? నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నాను. నీ మెడకో టై, జుట్టుకో డై. ఒకే ఒక రోలింగ్ చైర్ లో కూర్చుని ఏసీ రూమ్ లో పనిచేసే నీకే ఇంత పొగరుంటే నా సెలూన్ లో వరుసగా 4 రోలింగ్ చైర్స్ చేసి టకా టకా కట్ చేసే నాకెంత పొగరుండాలిరా గూట్లే? నాకెంత పొగరుండాలి అంటు. 1 minute 1 minute. హలో చెప్పు మావా. ఒక్క నిమిషం మావా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. త్వరగా చెప్పరా. మావా, నీ ఫిగర్ వాళ్ళ అబ్బని నువ్వేమని తిడతావు? ఎవరా ముచ్చుమొహం గానేనా? ఆడొక మెంటల్ రా. ఎదవా, పోరంబోకు, బేవర్సు, దొంగన, డాష్. అని తిట్టే మూడు నాకు ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ మావా, డిస్టర్బ్ చేసే సారీ. విన్నావా? ఎవరో తెలుసా? నీ కాబోయే చిన్నల్లుడు. వాడికి తిట్టే మూడు లేదంట. ఇప్పుడే ఇన్ని తిట్లు తిడితే వాడు నిజంగా మూడుంటే ఉతికి ఆరేసేవాడు. రే సుందరం, భాస్కర్ మనసు నొప్పించకుండా చూసుకో. మళ్ళీ రిపీట్ అయిందనుకో నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తా. నేనేం చేయలేదు. ఇలా రండి సార్. వద్దు, పర్లేదు సార్. పర్వాలేదు రండి సార్.
రండి. నన్ను అవమానించాడు, మనిషిని పురమాయించి మరీ అవమానించాడు. ఇలాంటి వాడికి నా కూతుర్నివ్వమంటావా? చెప్పలుడు, చెప్పండి. ఎవరి నోరు పెగలట్లేదు? మీరెవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే అయ్యగారు చేసిన పని అలాంటిది. ఇప్పుడు అర్థమైందా? మన భాస్కర్ తరిమేది అతని ఫ్రెండ్ చిట్టిబాబునని, దానికి కారణం ఆడు పెట్టిన ఫిట్టింగ్ అని. ఫ్రెండ్ విరా నీ అంబర్ ఫిట్టింగ్ పెట్టావు కదరా. నువ్వు ఒక ఫ్రెండ్ వట్రా. మందు కొడితే మూసుకొని పడుకోవచ్చు కదరా. అసలు నేను ప్రాణాలతో వదలకూడదు. చెప్పు డియర్. భాస్కర్, మా నాన్న ఆయన ఫ్రెండ్ కొడుకి నన్నిచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి నన్ను చూడటానికి మండపానికి వస్తానని చెప్పాడట. అక్కడికి వస్తున్నాడా? కొంచెం రిలాక్స్ అవుతా. ఆయన మాటలు బట్టి నా మ్యారేజ్ ఇక్కడే ఫిక్స్ అయ్యట్టు అనిపిస్తోంది. భయంగా ఉంది భాస్కర్. నువ్వు ఎక్కడున్నావు? వెంటనే రా. ఇప్పుడు సంతోషమట్రా, అంతా అయిపోయింది. నాకొచ్చే కోపానికి నిన్ను నీ పని తర్వాత చెప్తాను. మామ ఒక్క నిమిషం, నన్ను నరికేసి వెళ్ళిపోరా. రేయ్, వదలరా. నేను తప్పు చేశాను. నీకే చెప్పేది వదలరా. టైం అయిందిరా, నేను వెళ్ళాలిరా. రేయ్, ఛీ, వదలు. ఏ, ఛీ. నేను చెప్పేది వినరా. అరే ప్లీజ్ అరే అరే. ఏంటి మా వీడు కోటు సూటు బూటుతో ఇంత పెద్ద కారులో వచ్చాడు? రేయ్, అంతా అయిపోయిందిరా. ఇక తను నాకు దక్కదు. హలో, యా, ఐమ్ ఆల్మోస్ట్ ఇన్సైడ్. Hey guys, nice hat check. Can you please tell me where's Mr. పెళ్లి Sundaram? మండపం ఇది కాదని చెప్పి పంపించేద్దాం. Oh, hi. బాబు. Sorry, I just got held up with a little traffic. నో ప్రాబ్లం. ఇన్ ఇండియా ట్రాఫిక్ జామ్ ఇస్ వెరీ వెరీ కామన్. Am I late or something? నాట్ ఎట్ ఆల్. ఫ్రమ్ You మార్నింగ్ work for a call center or what? Your accent is pretty... ఏంట్రా ఇంగ్లీష్ కుమ్మేస్తున్నాడు? నా వల్ల ఏమవుతుంది? రేయ్, అమెరికాలో ఉండే బిచ్చగాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతారా? వాడి మాటలు అసలు గ్రామరే లేదు. నన్ను మాట్లాడమంటావా? ఐ స్పీక్ అండ్ టాక్ నా. ముయ్. నేను చెప్పాను కదా శివ అని, ఇతనే. Namaste. నమస్కారం. Hey. Hello. శివ, ఈమె నా డాటర్ చంద్రిక, వెరీ ప్రెట్టి గర్ల్. Hi. హలో. మెయిల్లో మీ ఫోటోగ్రాఫ్ చూశాను. ఫోటోలో కంటే స్ట్రైట్ గా చాలా బాగున్నారు. రేయ్, ఏంట్రా వాడు? వదిలే వాడు ఇంగ్లీష్ ఏం పని చేయదు. మీతో చాలా మాట్లాడాలనుంది. ఎలాగూ పెళ్లి తర్వాత మాట్లాడతాం కదా. అంకుల్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. For the rituals, you can talk to my dad. ఓకే ఓకే. Anyways, adios. amigos. అడుగు. శివ నా క్లోజ్ ఫ్రెండ్, ఏకైక కుమారుడు, శివ గ్రానైట్స్ కి ఎండి. ఏంటి ఎండీనా? ఇతను గురించి చెప్పాలంటే ఇతను ఒక టీ టోట్లర్. ఏమిటమ్మా బిక్కమొహం వేశారు? అర్థం కాలేదా? టీ టోట్లర్ అంటే ఎలాంటి దురలవాట్లు లేని ఒక అగ్మార్కు కుర్రాడు. హీఈస్ ఎ జమ్ ఆఫ్ ఎ మ్యాన్. అయ్యో అంకుల్, ఎందుకు నన్ను ఇంత ఉన్నట్టు చెప్పకుండా ఎలా ఉండగా. వస్తానమ్మా, వస్తానండి, మంచిది వస్తాను. బాయ్ బాయ్. అంకుల్, ఐమ్ ప్రెటీ ఇంప్రెస్డ్ విత్ యువర్ డాటర్. ఓకే అని చెప్పేశావు కదా. మామ వెళ్ళరా, వాడిని ఒంటరిగా తీసుకెళ్లిపోయి మీ విషయం చెప్పి. ఆ తర్వాత అల్లుడు, how is your సార్, ఒక్క నిమిషం. బేవారస్ గారితో నీకు మాట్లాడేంటల్లుడు. యువర్ ఫ్లైట్ ఈస్ గెటింగ్ సైలెంట్ డిలేడ్. కూడా నువ్వు మాట్లాడరా. మీరు చెప్పండి సార్. చంద్రిక పెళ్లి విషయంగా కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడుకోండి. నీతో మాట్లాడాలని చెప్పు. హలో, మీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాను. అల్లుడు, యువర్ ఫ్లైట్ ఈస్ గెటింగ్ ఎయిర్పోర్ట్ డిలేడ్. ఎక్కడికి పోదు కానీ మాట్లాడండి సార్. ఓకే. చంద్రిక నేను ఏంటి, ప్రేమించుకున్నారా? వన్ సైడా, డబుల్ సైడా? లవ్వేనా లేక పార్కు, కొలను, సినిమా థియేటర్, అది ఇది? సార్, వద్దులే బాసు. ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంటే ఇలాంటివి 4-5 స్టోరీలు ఉంటాయి. నీలాంటి వాళ్ళు 2-3 తిరుగుతారు. అప్పుడే కదా మన ఫిగర్ కి మెరిట్. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా అది నాకు అనవసరం. నేను మాత్రం తన్నే పెళ్లి చేసుకుంటాను. సో తమరేం చేస్తారంటే ఆ అమ్మాయి వెనకాల తిరగడం వదిలేసి నీ లెవెల్కి తగ్గట్టు, నీ రేంజ్కి తగ్గట్టు
ఒక తొక్కో తోటకూరో లో క్లాసో మిడిల్ క్లాసో ఫిక్స్ అవడం బెటర్. పట్టుదలతో పోరాడాలి భాస్కర్. కృషితో మనుషులు ఋషులవుతారు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఓకే బాయ్. సార్ ఒక్క నిమిషం. అర్రరే షబ్బా. సార్ నేనేం చెప్తున్నానో ముందు వినండి. ఏంటి నేనున్నంత వరకు ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. నేను పోటుగాన్ని పిస్తాని ఇలాంటి డైలాగులే కదా చెప్తావు. ఊరికి ఫీల్ అయిపోకు భాస్కర్. ఏంటి ఏయ్, నేను చంద్రికని ప్రేమిస్తున్నాను రా. తను నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తోంది. చెప్పేది అర్థం చేసుకోకుండా పిచ్చ నా కొడుకులా తిక్కవాగుడు వాగుతున్నావు. నీకు పరువు మర్యాద సిగ్గు సరం ఏమీ లేవట్రా. ఫు! నువ్వు తినేది కడుపు కన్నమేనా లేకపోతే ఇంకేమన్నానా? అబ్బా ఏంట్రా కోటేసుకొస్తే నేను బచ్చగాని అనుకున్నావా? నేనెంత పెద్ద లోకలో చూస్తావా 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 కొడక పగిలిపోద్ది. రే ఏంట్రా ఐస్ క్రీమ్ తినే అమూల్ బేబీలో ఉన్నావు. నేను లోకలో అని తెగ బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వెంత లోకలో నాకు ఇప్పుడు తెలియాలి. చెప్పరా? చెప్పనా చెప్పనా? తిట్టుకోవడంలో ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఏంటి? నాన్ స్టాప్ గా 10 నిమిషాలు బూతులు తిట్టాలి. అందులో ఎవడు గెలిస్తే వాడికి ఫిగర్. ఏంటి డీలా నో డీలా? రే నేను ప్రేమించే అమ్మాయి రతాను. డీలా నో డీలానా? అల్లుడు అల్లుడు ఏమైంది అల్లుడు? ఆ? ఇదిగో సెక్యూరిటీ తెరవయ్యా, కుదరకపోతే పగలగొట్టు. డోర్ ఓపెన్ చేయటం తెలీదు, బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం. టీ తోటలంటే ఎలాంటి దురలవాట్లు లేని ఒక అగ్మార్కు కుర్రాడు. మావాయ్ ఒక్కట చెప్పు. అల్లుడు ఏంటల్లుడు ఇదంతా? ఆ? నువ్విలా చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ నాన్న నీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడయ్యా. ఏయ్, ఎవడి బాబుకైనా ఆడి కొడుకు గురించి పూర్తిగా తెలుసా? ఏ బాబైనా తన కొడుకు ఉత్తముడని అనుకుంటాడు. దానికి ఏం చేయమంటావు? మామా నువ్వు పోయిరా. పోయి పోయి పోయి. అల్లుడు మంచివాళ్లాగా కోటు గట్రా వేసుకుని నన్ను మాయ చేసేవాళ్ళుడు. ఏయ్, కోటేసుకున్నాడల్లా మంచోడని ఎవరు చెప్పాడయ్యా? నేను చెప్పానా? నేను కోటేసుకున్నది ఇదిగో ఈ క్వార్టర్ కోసమే. మామ మంచింగ్. అయ్యో అయ్యో అల్లుడు, నువ్వు ఒక టీ తోటలో అందరితోటి చెప్పాను అల్లుడు. మాయ నాకు టీ కాఫీలు అలవట్లేవు మాయ. ఓన్లీ బ్రాండీనే. బ్రాండీలో మంచి ఆవకాయ బెల ఉంటుంది. ఆవకాయ ఆవకాయ ఆవకాయది. ఆవకాయ అయిపోయిందే మావా. ఆయన ఓకేనా? మావయ్య ఆవకాయ లేదు గాని కాస్త కూర్చుంటారా? ఏంట్రా వేళాకోళంగా ఉందా? ఆ? ఓ పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. ఉండు, మీ నాన్నకి ఫోన్ చేస్తాను, అప్పుడు తెలిసి వస్తుంది. మా నాన్నకి ఫోన్. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, మా నాన్నకి ఫోన్ చేయకండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 నాకు చాలా భయంగా ఉంది అంకుల్. రే చెప్పరా పొర జఫా. ఆ? సారీ మిస్టర్ సుందరం, జీవితంలో ఒకదానికంటే ఇంకోటి ఎప్పుడు బెటర్ గానే ఉంటుంది. అందుకని ఉన్నదాంతో తృప్తి పడని ఒక సినిమాలో మెగాస్టారే చెప్పారు. ముందేమో వీడి క్యారెక్టర్ బాలేదని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నా క్యారెక్టర్ బాలేదని ఇంకోటి సెలెక్ట్ చేస్తారా? ఇదేదో ట్రైన్ లాగా చిక్కుబుక్కు అని పోతూనే ఉంటుంది. ఏం మామా? చిక్కబుక్క 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 చిక్. సార్ ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే టైం అవుతుందిరా. ఆల్ ది బెస్ట్. ఇంతకు మించి ఏం చెప్పను. ఇంత త్వరగా మా ప్రేమను అర్థం చేసుకుంటారని మేము అస్సలు అనుకోలేదు. కానీ ఉన్నట్టుండి మీరు మనసు మార్చుకోవడానికి కారణం ఏంటో మాకు చెప్తారా? జరిగిందని నాకు సంతోషంగానే ఉంది.
నువ్వు ఇలా సడన్ గా మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి? మీరు భాస్కర్ ఫ్రెండ్సా లేక మీరు భాస్కర్ చిట్టిబాబు కలిసి ఆడిన డ్రామా? డ్రామానే సార్, కానీ నేను భాస్కర్ చిట్టిబాబు కలిసి ఆడిన డ్రామా కాదు. ఏయ్, ఉండు. హలో, ఎవరు మాదే వాడపలా లేకుండా? ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా? నేను ఈ సినిమా డైరెక్టర్ని. రాజేష్. చెప్పండి, ఎలా ఉన్నారు? అవన్నీ తర్వాత సార్. ఏంటి సార్ ఇది? ఏంటి మిమ్మల్ని గెస్ట్ అపీరెన్స్ కి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఫైటింగ్ అవి చేస్తున్నారు? అది డైరెక్టర్ గారు, ఆ అమ్మాయి సూపర్ గా ఉంది, అందుకే కొంచెం ఆవేశపడి కింద మీద పడుతూ. అమ్మాయి బాగుంటే మీ రూట్ మార్చేస్తారా? డ్యూటీ మర్చిపోతారా? గెస్ట్ అపీరెన్స్ అంటే ఏంటి? క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలపాలి. ఇదేగా అనాదిగా వస్తున్న ఆచారం. పైప్ ఒకటి పగలగొట్టారు. సరే, ముందు వచ్చిన పని చూడండి. వెళ్ళి వాళ్ళిద్దరిని రోల్ అవుతుంది. యాక్షన్.